పోతిన చిన్న అడుగుజాడల్లో విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు నగరాల సంఘం నాయకులు స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు విజయవాడ అభివృద్ధిలో నగర కులస్తుల పాత్ర ఉందని వారు స్పష్టం చేశారు. స్వాతంత్ర సమరయోధినిగా, కార్మిక నేతగా, శాసనసభ్యునిగా చిన్న అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయనే తమకు ఆదర్శప్రాయమని పేర్కొంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయిన బాబ్జీ ఆధ్వర్యంలో కొత్తపేట రాజా హైస్కూల్ వద్ద ఉన్న స్వర్గీయ పోతిన చిన్న విగ్రహం వద్ద ఆయన 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన చిన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వస్త్రలత ముఠా కార్మిక సంఘ నాయకులు చీపిళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన పలువురు ముఠా కార్మికులను సత్కరించి దుస్తులు, అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరాల సామాజిక వర్గ ప్రముఖులు పోతిన చిన్న, మరుపిళ్ల చిట్టి వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగర మేయర్గా, నగరాలు ఆడబిడ్డగా తనకు అవకాశం లభించిందని, నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయిన బాబ్జీ మాట్లాడుతూ కార్మిక లోకానికి స్వర్గీయ పోతిన చిన్న సేవలు ఎనలేనివని అన్నారు. తమ సంఘం తరపున పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు రాజగిరి సోమేశ్వరరావు, ఈది సూరిబాబు, ముదిలి మోహన్ రావు, పిళ్ళ మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షులు బాయిన బెనర్జీ, పలువురు యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, పోతిన చిన్న కుమారుడు పోతిన భాస్కర్ తదితరులు పాల్గొని దివంగత చిన్నాకు ఘనంగా నివాళులర్పించారు. పెద్దలు కీర్తిశేషులు పోతిన చిన్న గారి 29వ వర్ధంతి సందర్భంగా మా పోతిన చిన్న గారికి ఘన నివాళులు అర్పించడానికి మా నగరాల సంఘం, ఆంధ్ర రాష్ట్ర నగరాల సంఘం తరపున మేము ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు మా నగరాల కులానికి మాకు పెద్దలుగా మా ఎసెట్గా ఉన్న పోతిన చిన్న గారిని స్మరించుకోవటం కానీ, ఆయన వర్ధంతి వేడుకలు కానీ, జయంతి వేడుకలు కానీ నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా మా నగరాల కులం నుంచి మేము తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడ నగరానికి తలమానికంగా నిలిచిన నాయకులు పోతిన చిన్న గారు కానీ, అలాగే మరిపిల్ల చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, గణపతిరావు గారు కానీ, వీళ్ళందరూ విజయవాడని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏలిన నాయకులుగా ఉండటం అన్నది, అది మా కులంలో వాళ్ళు జన్మించడం అన్నది మాకెంతో గర్వకారణం. అలాంటి పెద్దల అడుగుజాడలు నడిచే విధంగా ఈరోజు మేమందరం కలిసి చిన్నగారిని నివాళులు అర్పించడం కానీ, విజయవాడ నగర అభివృద్ధిలోన ఆ రోజు వాళ్ళు పాటుపడిన తర్వాత ఇన్నాళ్ళకి మా కులానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను నగర మేయర్గా 5 ఏళ్ల పాటు నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధానంలో నేను కూడా పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఈ నగరాల కులంలోన నేను జన్మించడం అన్నది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మా నగరాల కుల చైర్మన్ గదా అధ్యక్షులు మా బాబ్జీ గారు, అలాగే ముదిలి మోహన్ రావు గారు, అలాగే రాజగిరి సోమేశ్వరరావు గారు, అలాగే పెద్దలు మజ్జి శ్రీను గారు, అలాగే బెనర్జీ గారు, శ్రీను గారు, అలాగే ఈరి సూరిబాబు గారు, అలాగే పెద్దలందరం కలిసి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారి ఆధ్వర్యంలో పోతిన చిన్న గారు, మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర సమరయోధులు పోతిన చిన్న గారిది 29వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం సభ్యులు పాల్గొనడం, వారి స్ఫూర్తిదాయకమైన ఏవైతే యువతగా ఆయన ముందుకు వెళ్ళారో ఆ రోజున, ఈ రోజున కూడా మా యువత కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కులంలో అభివృద్ధి కోసమే కానీ ఇంకా దేనికైనా సహాయ కార్యక్రమాలకి ముందుకు వెళ్తామని ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి మేము ఏపీ నగరాల సంఘం ద్వారా ముందుకు వచ్చామండి. పేదలు అనేది కొద్దిగా పేదరికం ఉండదు. నేను ఎందుకంటే వాళ్ళు భావాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళ పద్ధతి అనేది వాళ్ళు ఎవరికి నాయకులు లేదు. వాళ్ళ మేము అలా చేస్తే మటుకు ఇంకా మంచిది, ముందుకు వెళ్ళాలని చెప్తా. అలాగే నగరాల కమిటీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. మా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం 50 సంవత్సరాల సందర్భంలోని గత సంవత్సరం మరిపిల్ల చిట్టి గారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం పోతిన చిన్న గారి మొన్న 14వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పోతిన చిన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆయన 29 సంఘాలకి, కార్మిక సంఘాలకి నాయకుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఈ ముఠా మేస్తులందరూ కూడా చాలా అభిమానంతో ఆయన వాళ్ళ వర్ధంతిని తెలిసి వాళ్ళంతా వచ్చి దీంట్లో పాల్గొని
సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కాంస్య విగ్రహాలు పెట్టడానికి ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషను మేయర్ గారు అలాగే ఈ లోకల్ కార్పొరేటరు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కృషి చేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా మీ ముఖంగా వారికి మేయర్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. చిన్నా గారి 29వ వర్ధంతి ఈరోజు అతను ఇష్టపడే కార్మికుల చేత చేయించుకోవడం, వర్ధంతికి నివాళులు అర్పించే అవకాశం మాకు కలగడం, అలా మేయర్ గారు ఆయన విగ్రహ స్థాపన కాడి నుంచి ఈరోజు వర్ధంతి వరకు కూడా ఆమె రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకమే. కానీ ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ ఈ విగ్రహ ఏర్పాటుకి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు.